మీరు మళ్ళీ మళ్ళీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. You should practice English again and again. మీరు మళ్ళీ మళ్ళీ అతన్ని కలవాలి. You should meet him again and again. నువ్వు ఎంత తినగలవో అంత తిను. As much as you should eat. మీరు ఎంత తినగలరో అంత తినండి. As much as you can. Eat. As much as you can. Eat as much as you can. మీరు ఎంత చేయగలరో అంత చేయండి. Do as much as you can. మీరు ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోండి. Learn as much as you can. మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలరో అంత ప్రాక్టీస్ చేయండి. Practice as much as you can. మీరు ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోండి. Learn as much as you can. మీరు ఎంత తీసుకురాగలరో అంత తీసుకురండి. Take as much as you bring. Bring as much as you can. మీరు ప్రస్తుతానికి డబ్బులు తీసుకోకూడదబ్బా. As of now, you don't take money. తీసుకోకూడదు. You don't take money. తీసుకోకూడదు. As much as you shouldn't take money. మీరు ప్రస్తుతానికి వంట చేయాలి. As of now, you should cook. మీరు ఆమెను వదిలించుకోవాలి. You should get rid of her. మీరు అతన్ని వదిలించుకోవాలి. You should get rid of him. మీరు వాళ్ళని వదిలించుకోవాలి. You should get rid of them. మీరు డబ్బుని వదిలించుకోవాలి. You should get rid of money. మీరు అతను కావాలని ఆ పని చేశాడు. He intentionally did that work. కావాలని చేశాడు. He intentionally did that work. He did that work intentionally. వాళ్ళు కావాలని డబ్బులు పంపించలేదు. They didn't పంపించలేదు. They didn't send money intentionally. ఆమె కావాలనే వంట చేయలేదు. He didn't cook intentionally. ఆమె కావాలనే నాతో మాట్లాడలేదు. He didn't speak intentionally. She didn't talk to me. He didn't talk to me intentionally. ఆమె కావాలనే హైదరాబాద్ వెళ్ళలేదు.
He didn't go to Hyderabad intentionally. మీరు మళ్ళీ మళ్ళీ ఎందుకు చదువుతున్నారు? Why are you studying again and again? మీరు ఇలా ఎందుకు మాట్లాడారు? Why did you talk like that? మీరు అలా ఎందుకు మాట్లాడారు? మీరు అలా ఎందుకు మాట్లాడారు? అలా అలా అంతా లైక్ దట్. Like that. Why did you speak like that? రైట్. టీవీ ఆన్ చేయండి. Turn on the TV. టీవీ ఆఫ్ చేయండి. Turn off the TV. దేని మీద? On what? దేని కింద? Under what? దేని పక్కన? Beside what? దేని వెనక? Behind what? దేని ముందు? Before what? ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్? In front of what? దేని వైపు? Towards what? మీరు ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు? How did you learn English? మీరు ఇంగ్లీష్ ఎలా మాట్లాడారు? How did you talking in English? మీరు ఎలా ఈ పని చేశారు? How did you do this work? అతను ఎలా ఈ పని చేశాడు? How did he do this work? ఆమె ఎలా ఈ పని చేసింది? How did he do this work? మీరు ఎలా ఈ పని చేశారు? How did you do this work? మీరు బెంగళూరు ఎలా వెళ్ళారు? How did you go Bangalore? మీరు హైదరాబాద్ ఎలా వచ్చారు? How did you come to Hyderabad? మీరు ఆమెను ఎలా కలిశారు? How did you meet her? మీరు ఆమెతో ఎందుకు వెళ్ళారు? How did you go with her? ఎందుకు వెళ్ళారు? Why did you? Why did you go with her? మీరు ఆమెను ఎందుకు తిట్టారు? Why did you scold her? మీరు ఆమెతో ఎందుకు మాట్లాడలేదు? Why didn't you speak to her? మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడలేదు? Why did you ఎందుకు మాట్లాడలేదు? Why didn't you speak in English? మీరు నిన్న ఎందుకు రాలేదు? Why didn't you come yesterday? మీరు రేపు ఎందుకు రారు? Why won't you come tomorrow? మీరు నాతో ఎందుకు మాట్లాడలేదు? Why didn't you talk to me? మీరు మార్కెట్లో ఏం చూశారు? Wow, what did you see in the market? వాళ్ళు మార్కెట్కి ఎందుకు వచ్చారు?
Why did they come to market? మార్కెట్. మీరు ఏ సమయంలో మార్కెట్కి వస్తారు? At what time will you come to market? మార్కెట్. మీరు లోపల బాధపడవద్దు. Don't bother inwardly. అతను లోపల బాధపడుతున్నాడు. He is inwardly. He అతను లోపల బాధపడుతున్నాడు. He inwardly పడుతూ ఉన్నాడు. He is feeling sad inwardly. He is feeling sad inwardly. Inwardly. ఇప్పుడు ఇన్వర్డ్లీ అన్నా బాధే, సాడ్ అన్నా బాధే కదా నాన్న. అతను లోపల బాధపడుతున్నాడు అన్నాను కదా. ఇన్వర్డ్లీ అంటే లోపల బాధపడుతున్నాడు అంటే ఫీలింగ్ సాడ్. ఫీలింగ్ సాడ్. ఫీలింగ్ సాడ్ ఇన్వర్డ్లీ అంతే. ఫీలింగ్ సాడ్ ఇన్వర్డ్లీ. ఎందుకంటే ఈజ్ వచ్చింది కాబట్టి ఇన్ఫార్మ్ చెప్పాలి. కరెక్ట్ కూర్చుంది కదా. కూర్చోండి. రైట్. నేను ఈరోజు ఎంత ఖర్చు పెట్టానో నీకు తెలుసా? డూ యూ నో హౌ మచ్ మనీ డిడ్ ఐ స్పెండ్ టుడే?